అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. సంతోషించడమే కాదంట, అతిశయపడాలంట. అతిశయపడ్డం అంటే చెప్పుకోవడం, నేను శ్రమల యందు, శ్రమలే గొప్పవి. ఏమండి, మనం దేంట్లో అతిశయపడతారంట? మనుషులందరూ కూడా వారి యొక్క జ్ఞానం విషయంలో అతిశయపడతారంట, ధనం విషయంలో అతిశయపడతారంట, లేవండి బంగారం విషయంలో అతిశయపడతారంట, ఏమండి ఒకరు జ్ఞానిని ఒకరు శూరుడని చెప్పుకొని అతిశయిస్తారంట. కానీ శ్రమల యందు అతిశయపడాలి అని చెప్తున్నాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఈ శ్రమలు నీకేం నేర్పుతాయి? ఓర్పును నేర్పుతాయి. ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. ఏమండి, ఈ శ్రమల ద్వారా నీకు నిరీక్షణ వస్తుందండి. క్రైస్తవుడు పరలోకానికి చేరాలంటే శ్రమల గుండా వెళ్ళాలండి. క్రీస్తు శ్రమలు అనుభవించాడు, అపోస్తలులు శ్రమలు అనుభవించారు, పౌలు గారు శ్రమలు అనుభవించారు. అలాంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావంటే నీవు కూడా శ్రమల గుండా వెళ్ళాలి. అలాంటి శ్రమల గుండా వెళితేనే నీకు పరలోకం